వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్టోబర్ 2వ తేదీ అమావాస్య, అతిపెద్ద అమావాస్య, భాద్రపద అమావాస్య. ఈ అమావాస్యని మహాలయ అమావాస్య అని అంటారు. అక్టోబర్ 1వ తేదీ రాత్రి 9:39 ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12:19 ముగుస్తుంది. ఇదే రోజున సూర్యగ్రహణం రావడం విశేషం. అమావాస్య, సూర్యగ్రహణం రెండూ కూడా ఉన్నప్పటికీ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అయితే గ్రహణం యొక్క ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. ముఖ్యంగా వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం దేవగురువు బృహస్పతి వచ్చే మాసంలో తిరోగమనంలోకి వెళ్తాడు. బృహస్పతి తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా ఇన్ని యోగాలతో ఈ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. గ్రహాల సంచారం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఇలా గ్రహాలు మారుతున్నప్పుడు ఫలితాలు మారుతూ ఉంటాయి. వీడియోనైతే చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి ఈ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారు శతభిష నక్షత్రంలోనికి శని సంచారం, అదేవిధంగా కొన్ని గ్రహాల యొక్క మార్పు మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మేషరాశి వారికి శ్రమకు తగిన గొప్ప ఫలితాన్ని పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి అద్భుతమైన లాభాలు పొందబోతున్నారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో మేషరాశి వారు ఎన్నో శుభవార్తలు వింటారు. అక్టోబర్ మాసం అత్యంత అద్భుతమైన మాసంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు. మేషరాశి వారికి శని గ్రహమే కాకుండా ఇంకా ఎన్నో గ్రహాల యొక్క మార్పు ఇంతటి అదృష్టానికి కూడా కారణం కాబోతుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా అందులో మీదే విజయం అవుతుంది. సీనియర్ల అధికారుల మద్దతు లభిస్తుంది. మీ ప్రయత్నంలో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. విద్యార్థులు కూడా శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆటంకాలను అధిగమించి ముందడుగు సాగుతారు. కెరీర్ని మీకు అనుకూలంగా మార్చుకొని కీర్తి ప్రతిష్టలు పొందడానికి అనువైనటువంటి సమయంగా పండితులు తెలియజేస్తున్నారు. తదుపరి రాశి మిథున రాశి వారు. ఈ రాశి వారికి ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఈ యొక్క సమయంలో ఏమైనా నూతన పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఏ పని తలపెట్టినా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అన్ని విధాలుగా మిథున రాశి వారికి ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఏ ఆటంకాలు వచ్చినా అధిగమించి ముందడుగు వేస్తారు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో గందరగోళాలు ఏర్పడినా వాటిని అధిగమించి జాగ్రత్తగా ముందడుగు వేస్తారు. ఎన్నో ఆదాయ మార్గాలు లభిస్తాయి. విద్యార్థులు కూడా మంచి మార్కులతో శ్రమకు తగిన ఫలితాన్ని పొందబోతున్నారు. ఏ పని చేసినా మీ యొక్క కార్యాలయాల్లో మీకు మద్దతు లభిస్తుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా నెలకొంటుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. శనివారం నాడు శని ఆలయాన్ని సందర్శిస్తే ఉన్నటువంటి చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది. తదుపరి రాశి సింహరాశి వారు. సింహరాశి వారికి అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వీరు ఏ పని చేసినా విజయాలు పొందుతారు. ఉద్యోగస్తులు గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఆనందంగా ఉండబోతుంది. సింహరాశి వారికి కెరీర్ పరంగా ఏమి అనుకున్నా సాధించే తీరుతారు. చాలా కాలంగా ఉన్న ఒడిదుడుకుల నుంచి బయటపడటానికి సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విజయాలను తెస్తుంది. మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తదుపరి రాశి మకర రాశి వారు. ఈ రాశి వారికి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. శుభ ఫలితాలు పొందబోతున్నారు. ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు పొందబోతున్నారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ పరంగా ఎంతో ఆనందదాయకంగా ఉంటారు. మకర రాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది. ఒడిదుడుకులు అన్నీ అధిగమించి ముందుకు సాగుతారు. కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకుంటారు. మీ యొక్క కార్యాలయాల్లో విజయాలను పొందుతారు. కష్టమైన సమస్యలను నివారించి ముందడుగు వేస్తూ మీ జీవితాన్ని మార్చుకోబోతున్నారు. తదుపరి రాశి కుంభరాశి వారు. కుంభరాశి వారికి ఈ అమావాస్య తర్వాత నుంచి కూడా చాలా శుభ ఫలితాలు పొందబోతున్నారు. ఈ రాశి వారి ఈ సమయంలో ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి, ఉద్యోగం చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.